జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మరణించిన రాష్ట్రానికి చెందిన వెలమలపాటి చంద్రమౌళి భౌతికాయానికి విశాఖలో నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించిన సీఎం మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలోని చంద్రమౌళి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆయన భౌతికాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. పర్యాటకులపై జరిగిన ఈ ఉగ్రదాడి అత్యంత హేయమైందని, దీన్ని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని, ఎలాంటి ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చేయలేవని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైట్ ఫ్రేమ్ వెళ్ళిపోమను వైట్ ఫ్రేమ్